హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. అండ్ సూపర్ సండే అయిపోయిన తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్ మ్యాచ్ కాదు, కానీ కేకేఆర్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు గెలిచారా 1 or 2 పొజిషన్స్ కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. సో వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడేస్తారు. బట్ జీటీ ఏం చేస్తారు? ఆపుతారా? లాస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ ఆపినట్టు ఇక్కడ కూడా కేకేఆర్ ఆపుతారా? ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేస్తారా టోర్నమెంట్ని? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ మ్యాచ్లో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, సరే కేకేఆర్ వాళ్ళ ఫైనల్ హోమ్ గేమ్ ఆడేశారు, అద్భుతమైన విజయం సాధించారు ముంబై మీద. ద కమింగ్ టు అహ్మదాబాద్. గుజరాత్ వాళ్ళకున్న 2 గేమ్స్ వాళ్ళు గెలుద్దాం అనుకుంటారు. అండ్ వాళ్ళు 7th 8th పొజిషన్లో కాకుండా అట్లీస్ట్ ఒక 6th పొజిషన్ కన్నా వచ్చే ప్రయత్నం అన్న చేద్దాం అనుకుంటారు వాళ్ళు. బట్ థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ టఫ్ ఫర్ దెమ్. నెగిటివ్ హ్యూజ్ నెట్ రన్ రేట్, -1 point something నెట్ రన్ రేట్ ఉంది. అండ్ దట్ ఈస్ అ హ్యూజ్ డెఫిసిట్. ఆ డెఫిసిట్ని కవర్ చేసుకుంటూ ముందుకు రావాలంటే చాలా కష్టం వాడికి. బట్ వాట్ ది కెన్ డూ, వాళ్ళు ఎలా ఈ యొక్క మ్యాచ్లో స్పాయిల్ స్పోర్ట్ అవ్వగలరు అంటే, కేకేఆర్ ఒకవేళ కనుక ఈ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు అనుకుందాం, దెన్ ఇమ్మీడియట్లీ వాళ్ళు ఆర్ఆర్తో ఒక మ్యాచ్ ఆడాలి. ఆర్ఆర్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆర్ఆర్ అండ్ కేకేఆర్ మ్యాచ్ యాక్చువల్లీ కెన్ డిసైడ్ వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారా లేదంటే ఎలిమినేటర్ ఆడతారా అని. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. దానికి ఎస్ఆర్హెచ్ కూడా 2 మ్యాచ్లు గెలుచుకొని వచ్చిందంటే థింగ్స్ విల్ బి టూ గుడ్ అట్ 18 అందరికీ కూడా, ఒకవేళ ఆర్ఆర్ ఆ మ్యాచ్ గెలిస్తే. సో యాక్చువల్గా కేకేఆర్ ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి పైన కూర్చుంటారు, వాళ్ళకున్న నెట్ రన్ రేట్ కారణంగా. సో అందుకే దే విల్ బి హోపింగ్ దట్ దే గెట్ దేర్. ఆల్రెడీ 18 ఉన్నాయి, అండ్ దాంతో 20 వచ్చిందంటే ఇంకా కొట్టేది లేదు, తగ్గేది లేదు. వాళ్ళు ఎవరు అందుకోలేరు వాళ్ళని, డెఫినెట్గా పైన ఉంటారు. సరే ఆర్ఆర్ కూడా 2 మ్యాచ్లు వాళ్ళు 20కి వెళ్తారు. సో పాయింట్ ఈక్వల్గా ఉండి టాప్ 2లో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ బెస్ట్ ఈజ్ ఓన్లీ 18. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిస్తే సో టాప్ 2లో వాళ్ళు ఉంటారు. అది ఆపుదాం అనే ప్రయత్నం జీటీ చేస్తుంది. అది ఆపాలనే ఆలోచన ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్ కూడా కాస్త గట్టిగా ఉంటుంది. ఆర్ఆర్ కన్నా ఎస్ఆర్హెచ్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఆపండి మేము వెళ్తాం పైకి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాట్ షుడ్ జీటీ డూ? షుడ్ దే థింక్ అబౌట్ పాయింట్స్ టేబుల్? ఆలోచించడానికి పెద్ద ఫరక్ పడదు. డూ దే థింక్ దే హ్యావ్ ఎ ఛాన్స్? నో ఛాన్స్. ఆర్సీబీ నెట్ రన్ రేట్ని దాటుకొని వచ్చేంత సమస్య కానీ లేదంటే కనుక దానికి ఉన్న పరిష్కారం కానీ కనిపించట్లేదు. సో జీటీ షుడ్ నో దట్ దే ఆర్ గాన్. వాళ్ళు అరంగేటం చేసిన సంవత్సరంలో ట్రోఫీ, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ ట్రోఫీ, జస్ట్ మిస్డ్ బై 1 ball. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ సీజన్లో చాలా రచ్చరచ్చలు జరిగిపోయే, వాళ్ళకి ట్రేడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. బట్ యాజ్ ఎ టీమ్ వాళ్ళు కుదురుకోవాలి. యాజ్ ఎ టీమ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది శుభ్మన్ గిల్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉండడం లేదా ఆశించిన స్థాయికి ఆడకుండా ఉండడం అనేది వాళ్ళకి ఇబ్బంది. లాస్ట్ మ్యాచ్ ఇట్ టుక్ సమ్ రెస్ట్. దేవతి యాక్చువల్గా క్యాప్టెన్సీ కూడా చేశాడు. ఆల్రెడీ శుభ్మన్ గిల్కి 12 లక్షల ఫైన్ అనేది విధించారు ఓవర్ రేట్ కారణంగా. బట్ అగైన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ లుక్స్ లైక్ గుడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అండ్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఒకవేళ ఆలోచిస్తున్నారంటే కనుక సాయి సుదర్శన్ని రీటైన్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ బాగా ఆడాడు, ఫైనల్లో ఆల్మోస్ట్ గెలిపించేంత పని చేశాడు, ఇక్కడ కూడా బాగా ఆడుతున్నాడు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా కనిపిస్తోంది. ఈ లుక్స్ లైక్ ఫ్యూచర్. సో అతను రిటైన్ చేసుకుంటారనే ఆలోచన మీద గుజరాత్ ఉంటారు. కాబట్టి సాయి సుదర్శన్ షుడ్ యాక్చువల్లీ మేక్ ఎ పాయింట్. అరే నేను బయటకు వెళ్తే కాస్ట్లీ అయిపోతే ఎక్కడ చూసుకోండమ్మా అని చెప్పి. సో అదొక ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది. అండ్ దెన్ ఇమీడియట్లీ మీరు వాళ్ళు మ్యాథ్యూ వెయిడ్తో ఆడించారు. మరి వెయిడ్ని ఫినిషర్గా ఆడిస్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళ దగ్గర మిగతా ఆప్షన్స్ వాళ్ళు చాలా సాలిడ్గా యూటిలైజ్ చేసుకోవాలి. హౌ విల్ దే యూటిలైజ్ షారుఖ్ ఖాన్? ఆ తర్వాత వాళ్ళు మిల్లర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? ఏంటి పరిస్థితి? తర్వాత రషీద్ ఖాన్ ఎలా ఉండబోతున్నారు? ఇంకెవరైనా వన్డౌన్లో తీసుకొని రావచ్చా? ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా? లాస్ట్ గేమ్లో వాళ్ళు చేసింది ఏంటి అంటే కనుక దే వెంట్ బ్యాక్ టు దర్ బెస్ట్ బౌలర్స్. ఎవరైతే ఇనిషియల్గా స్వింగ్ చేయగలరో ఉమేష్ యాదవ్ వెళ్ళిపోయారు. మోహిత్ శర్మ వాళ్ళకి వచ్చి మంచి వికెట్ తీశాడు అక్కడ. అండ్ అగైన్ వాళ్ళకి సందీప్ వారియర్ బాగా బౌలింగ్ వేసాడు, మంచి స్వింగ్ లభించింది. నూర్ అండ్ రషీద్ ఖాన్ ఎలాగా బాగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. సాయి కిషోర్ని ఏమైనా టెస్ట్ చేస్తారా చూడాలి వాళ్ళ. బట్ అగైన్ సాయి కిషోర్ని టెస్ట్ చేయడానికి దే హ్యావ్ టు థింక్ ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కాదు, ఏంటి పరిస్థితి అని. ద మూమెంట్ సాహా వెంట్ అవుట్, సాయి సుదర్శన్తో ఓపెనింగ్ అనేది వర్కౌట్ అయింది. సో మళ్ళీ ఇదే వాళ్ళు ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వద్దు అనుకున్నారంటే కనుక అది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. సో ఐ థింక్ దే గో విత్ దిస్ కాంబినేషన్ ఓపెనింగ్లో. బట్ బ్యాటింగ్లో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి ప్రత్యామ్నాయాలు యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు. అభినవ్ మనోహర్ని కానివ్వండి, లేకపోతే ఒక విజయ్ శంకర్ని తీసుకొచ్చి హౌ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ అని చూస్తారా, దేవాతీర్ ముందు తీసుకొచ్చి అతను ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నారో చూస్తారా. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. రషీద్ ఖాన్ ఫామ్లోకి రావడం వాళ్ళకి ఇంకా ఫామ్లోకి వచ్చిన పెద్ద ఉపయోగం లేదు, కానీ తనకి ఇంపార్టెంట్. రషీద్ ఖాన్ వరల్డ్ కప్కి వెళ్ళే ముందు ఆ ఫామ్లోకి రావాలని అతను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేస్తే కనుక లాస్ట్ గేమ్ అంతకు ముందు గేమ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి కాంట్రిబ్యూషన్స్ రావడం, ఎస్పెషల్లీ బోత్ దర్ ముంబై గేమ్స్. వెంకటేష్ అయ్యర్ బాగా ఆడాడు, వాడు మనీష్ పాండే బాగా ఆడాడు. లాస్ట్ గేమ్లో చూసుకుంటే కనుక మీకు నితీష్ రాణా వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు వెంకటేష్ అయ్యర్తో పాటు. రమన్దీప్ ఎలాగో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆ మ్యాచ్లో, ఈ మ్యాచ్లో, తర్వాత మధ్యలో వచ్చిన మ్యాచ్లో ఫీల్డింగ్ కూడా అత్యద్భుతంగా చేస్తూ ఉన్నాడు. నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తున్నారు. బట్ ఐ సమ్హౌ లైక్ హర్షిత్ రాణా.
అతను ఫ్లయింగ్ కిస్ పెట్టి అది చేశాడు, అది పక్కన పెట్టేయండి. కానీ బట్ ఆ ఆ బౌలర్లో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అండ్ స్వింగ్ కూడా చేయగలడు. ఇనిషియల్గా అంత ఉండదు, బట్ స్వింగ్ చేయగలడు. ఈ కెన్ హిట్ ద డెక్ హార్డ్ అండ్ టఫ్ ఓవర్స్ వేయడానికి ఏమాత్రం వెనుకాడాడు. అండ్ ఆలోచన బాగుంది. ఆ బౌలింగ్ ఐక్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఈజ్ ఇంప్రెసివ్. వైభవ్ కెన్ గెట్ ద బాల్ టు స్వింగ్. వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, స్టార్క్ బాబు సరే మంచి రీతిలో స్వింగ్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 గురించి మనం మాట్లాడుతున్నాం. వీ వాంట్ స్టార్క్ టు గెట్ బ్యాక్ హిస్ మోజో. అది వచ్చిందంటే టీం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని. ఇంకో సిమ్ కూడా కొన్ని వాల్యుబుల్ నాక్ ఏదో మొన్న ఆడాడు బాగానే ఉంది, ఇంకొంచెం ఎక్కువ ఆడాలి, ఇంకో 50, ఇంకొక 60 అలాంటి స్కోర్ ఏదైనా కొంచెం భారీ స్కోర్ తెస్తే బాగుంటుంది అని. శ్రేయస్ సార్ హ్యాస్ బీన్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతని దగ్గర మంచి బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అతనికి ఎలాగో ఇట్ ఈస్ ఈజీ అని చెప్పుకోవడం. ఒకనొక ఆర్గ్యుమెంట్లో మనం ఒప్పుకున్నా దాని ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే మీ దగ్గర ఎంతమంది ఉన్నా కూడా ఆయన సరైన రీతిలో యూటిలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవరు ఎక్కడ వస్తే బాగుంటుంది. అండ్ రస్సెల్ని అతను వాడుకున్న విధానం, నరేన్ని అతను వాడుకున్న విధానం, నరేన్ని ఫీల్డ్లో పెట్టిన విధానం, వరుణ్ చక్రవర్తిని కీలకమైన సమయంలో తీసుకొచ్చిన తీరు, హర్షిత్ రాణాని నువ్వు యు ఆర్ అవర్ బౌలర్ అని చెప్పి, యు ఆర్ ది బౌలర్ అని చెప్పి అసలు ఇచ్చిన కాన్ఫిడెన్స్, వైభవ్ రారాన్ని తీసుకొని రావడం, హ్యావింగ్ ద గట్స్ టు నాట్ బౌల్ స్టార్. గట్స్ ఏముంది అసలు ఫామ్లో లేడు అనుకున్నా కూడా ఈజ్ అ ప్రైమ్ బౌలర్ మ్యాన్. 25 కోట్లు ఇచ్చి బౌలింగ్ చేయకుండా 1 ఓవర్ వేస్తా అంటే ఎట్లా ఉంటుంది? బట్ స్టిల్ ఈజ్ రెడీ ఫర్ దట్. ఆ రిస్క్, ఆ బోల్డ్ కాల్స్ తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. ఈస్ బ్లెస్డ్ విత్ అ గుడ్ టీమ్, నో డౌట్. అతను ఓపెనర్స్ తనకి బాగా హెల్ప్ చేశారు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. బట్ వాళ్ళు ఫెయిల్ అయినా కూడా లాస్ట్ మ్యాచ్ బాగా ఆడారు. వాళ్ళు అంత స్థాయిలో ఆడలేకపోయినా కూడా ముంబైతో జరిగిన వాంఖడే మ్యాచ్ వాళ్ళు మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. 50కి 5 వికెట్ పడిపోతే వెంకీ అండ్ అలాగే మనీష్ పాండే బాగా ఆడారు. సో దిస్ ఈస్ సంథింగ్ దే విల్ ఎంజాయ్. అండ్ ఇంకొక విక్టరీ ఇస్ వాట్ దే వాంట్, రైట్? అండ్ రింకు సింగ్ ఇక్కడ మంచి మెమరీస్ కూడా ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే ఏం జరిగింది అక్కడ అనేది. ది రింకు అయిపోయాడు ఆ మ్యాచ్ తర్వాత రింకు సింగ్. వీల్ వాంట్ టు డూ ఇట్ అగైన్. అతను కొంచెం మంచి ఫామ్లో వద్దాం అనుకుంటాడు. మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ఈ మిస్డ్ అవుట్ ఎందుకంటే రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఐపీఎల్ అతనికి ఇబ్బంది అయింది. ఇంపాక్ట్ సబ్బు అతనికి కొంచెం ఇబ్బంది చేసింది. ఎందుకంటే అతనికన్నా బెటర్ బ్యాటర్స్, బెటర్ బౌలర్స్ టాప్ బాటంలో వచ్చి అతన్ని పూర్తి స్థాయి యూటిలైజ్ కాకుండా చేసాయి. బట్ క్యాన్ గుజరాత్ విన్ ఫ్రమ్ హియర్? ఎందుకంటే ఫేవరెట్స్గా కేకేఆర్ బరిలో దిగుతున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ క్యాన్ గుజరాత్ విన్? గెలవదు. చెన్నై మీద గెలిచారు, ఎస్ఆర్హెచ్ మీద గెలిచారు, ముంబై మీద గెలిచారు. వాళ్ళకి గెలవలేరని కాదు, ఆర్ఆర్ మీద గెలిచారు. దే వన్ అగైన్స్ టాప్ టీమ్స్. కేకేఆర్ మీద కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి మళ్ళీ గిల్ నీడ్స్ టు బీ ఇన్ ప్రైమ్ ఫామ్. అండ్ వాళ్ళ దగ్గర కొంచెం స్లో అవ్వకుండా అలాంటి పనులు ఏమి చేయకుండా చాలా గట్టిగా ఆడాల్సిన అవసరం ఉంది. గిల్ వాస్ ఫ్రమ్ కేకేఆర్. అండ్ కేకేఆర్లో లీడర్షిప్ టీంలో కూడా ఇతను ఇన్వాల్వ్ చేస్తున్నామని చెప్పి బ్రెండన్ మెక్కలం చాలా పెద్ద మాట మాట్లాడేటప్పట్లో. ఆ తర్వాత 3 సీజన్ల తర్వాత, 3 సీజన్ల తర్వాత ఈ బికేమ్ ఎ లీడర్ ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్కి. సో ఇప్పుడు కేకేఆర్ దగ్గరే అతనికి ఇన్ఫాక్ట్ బాగా ఆడి ఈ శుభ్మన్ గిల్ అని ఒక ప్రపంచానికి పరిచయం చేయడం అనేది జరిగింది. హీ నీడ్స్ టు బీ ఆన్ సాంగ్. అతను బాగా ఆడితే తప్ప గుజరాత్ గెలిచే అవకాశం కష్టం. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా దే డూయింగ్ వెల్. బౌలింగ్ పరంగా వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ దర్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ లెట్ డౌన్. అండ్ కేకేఆర్ బౌలింగ్ బాగా వస్తుంది, బ్యాటింగ్ ఓపెనర్స్ సాలిడ్గా ఉన్నారు. సో ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. మ్యాచ్అప్ మనం మాట్లాడుకుంటే కనుక ఉమేష్ యాదవ్ స్వింగ్ చేయగలిగితే కనుక అద్భుతంగా ఉంటుంది ఓపెనర్స్కి అగేన్స్ట్గా. మోహిత్ శర్మ వర్సెస్ ఆండర్ రసెల్ చాలా అద్భుతమైన బ్యాటిల్ అది. అలాగే ఒకవేళ మీకు రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు, రషీద్ ఖాన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్, నూర్ అహ్మద్ బ్యాటిల్స్ అనే స్పిన్నర్స్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఒక మంచి బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. స్టార్క్ వర్సెస్ గిల్ అద్భుతమైన బ్యాటిల్. వైభవ్ వరోరా వర్సెస్ సాయి సుదర్శన్ లోపలికి తీసుకొస్తాడు బాల్ని, అది ఎలా ఉంటుంది ఆ బ్యాటిల్ అనేది చూడాలి. లాస్ట్లో మళ్ళీ ఐ థింక్ డెత్ బౌలింగ్లో హర్షిత్ రాణా వేస్తే కనుక వర్సెస్ మిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. రకరకాల బ్యాటిల్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఐ థింక్ ది బ్యాటిల్స్ మోహిత్ శర్మ వర్సెస్ రస్సెల్. ఒకవేళ ఓపెనర్స్ బాగా ఆడారంటే ఈ బ్యాటిల్ చూడే అవకాశం ఉండదు. బట్ స్టార్క్ అండ్ వైభవ్ వర్సెస్ గిల్ ఇది డిసైడింగ్ బ్యాటిల్ అవుతుంది. ఇఫ్ గుజరాత్ కెన్ విన్, పాయింట్స్ టేబుల్ ఇంకా ఓపెన్గా ఉంటుంది. ఇంకా నెంబర్ 1, నెంబర్ 2 స్పాట్ అనేది కన్ఫర్మ్ కాకుండానే ఉంటుంది. వీక్ ప్రోగ్రెస్ అవుతుంది కొద్దీ ఆ ప్రెషర్ కూడా యాడ్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు?